ఇప్పుడు భూమి గారు మాట్లాడతారు అని ఆకాష్ మైక్ ఇవ్వటంతో ఇక భూమి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని ఆ ఒక్క మాట మాత్రమే చెప్తుంది. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత భూమి పరుగులు పెడుతూ ఇక శారద దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి వెళ్దామా అని శారద అడగటంతో అత్తయ్య డ్రెస్ మార్చుకు వస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోదాం అని భూమి లోపలికి వెళ్తుంది. శారద గది బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సూర్య అటుగా వస్తూ ఉంటాడు. అమ్మో! సూర్య ఇప్పుడు నన్ను ఇక్కడ చూశాడంటే ఇంకేమైనా ఉందా? అంతేకాక భూమి కూడా గది లోపలే డ్రెస్ మార్చుకుంటూ ఉంది. భూమిని సూర్య ఏదైనా ఇబ్బంది పెట్టొచ్చు. నేనిప్పుడు సూర్య కంట పడకూడదు అని శారద అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడే గగన్ ఆ గది లోపలికి వెళ్తూ ఉంటే సార్ రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి ఏంటో చెప్పండి అంటూ ప్రియా అక్కడికి వస్తుంది. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్‌కి ముందు నువ్వు వెళ్ళిపో. నేను నిదానంగా లేట్‌గా వస్తాను. బ్యాగ్స్ అన్నీ ప్యాక్‌లో ఉన్నాయి కదా! నేను వాటిని తీసుకొని వస్తాను అని ఆకాష్ లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు. భూమి శారీ కట్టుకొని హుక్స్ పెట్టుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ వాష్‌రూమ్‌లో నుండి బయటికి వస్తాడు. ఒకసారి ఇలా రండి, వచ్చి ఈ హుక్కు పెట్టండి, నాకు అందటం లేదు అని భూమి పిలవటంతో ఇక ఆకాష్ తన్నే పిలుస్తున్నాడనుకోని వెంటనే భూమి దగ్గరికి వచ్చి హుక్ పెట్టేసి పెట్టేశానని చేతులు చూపిస్తూ ఉంటాడు. భూమి వెనక్కి తిరిగి ఆకాష్‌ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. హే! వాట్ హ్యాపెండ్ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే గదిలోకి రావటానికి మీకు బుద్ధి లేదా అని భూమి తిడుతూ ఉంటే, మీరే కదా హుక్ పెట్టమని పిలిచారు అని ఆకాష్ అంటాడు. ఒక అమ్మాయి చీర మార్చుకుంటూ ఉంటే రాకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా అని భూమి తిడుతూ ఉంటే, హే ఆగండి, మీరే కదా హుక్ పెట్టమని పిలిచారు, నేను హెల్ప్ చేద్దామని వచ్చి పెట్టాను అంతే, మీరేంటి నన్ను ఇలా తిడుతున్నారు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, నేను పిలిచింది మా అత్తయ్యని అని భూమి చెప్తుంది. అది నాకెలా తెలుస్తుంది? మీరు అత్తయ్య అని పిలవాల్సి ఉండాలి. అంతేకానీ మీరు అలా రండి అంటే నన్నే అనుకున్నానని ఆకాష్ అంటాడు. అయినా కూడా ఇందులో ఏముంది? జస్ట్ హుక్స్ పెట్టాను అంతే కదా! పెద్ద బాధపడాల్సిన అవసరం ఏముంది? అని ఆకాష్ అంటే, ఆడపిల్లలు కనపడగానే ఫ్లర్ట్ చేసే విధానం మీది. మీకేం తెలుస్తుందిలెండి. అయినా కూడా ఆడవాళ్ళని ఫ్లర్ట్ చేయటం మాత్రమే కాదు, గౌరవించటం కూడా నేర్చుకోవాలి అని భూమి అంటుంది. హలో! ఎక్స్‌క్యూజ్ మీ. నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదా? ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే మెచ్చుకోవటం, హెల్తీగా అడ్మైర్ చేయడం దట్స్ మై నేచర్. వాట్స్ రాంగ్? అది మీరు చూసే విధానంలో ఉంటుంది అని ఆకాష్ అంటే, కానీ నాకు నచ్చటం లేదు, మీరు చేస్తున్నది తప్పు అని భూమి అంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. డాన్స్, రొమాన్స్ చేస్తూ అనుభవించాలి అని ఆకాష్ చెప్తుంటే, మీకు లైఫ్ అంటే ఎంజాయ్ చేయటమేనేమో కానీ మాకు అదొక రెస్పాన్సిబిలిటీ అని భూమి చెప్తుంది. అయినా ఇప్పుడు తప్పంతా మీదే. మీరు పిలిచారు, నేను హుక్ పెట్టాను, ఇందులో నా తప్పేముంది అని ఆకాష్ అంటే, అసలు ఇప్పుడు నన్ను మీరు తప్పు పడుతున్నారా? నా గురించి మీరేమనుకుంటున్నారు అని భూమి అరుస్తూ ఉంటే, ఏదో మీరు అందమైన అమ్మాయి, కానీ ఇప్పుడు నేను మీ హార్ట్ చూశాను కదా! హార్ట్‌ఫుల్‌గా అయితే కాదు అని ఆకాష్ అంటాడు. అండ్ నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి, నా లెవెల్‌కి నో, నో అని ఆకాష్ చెప్తాడు. హలో! నా గురించి అలా మాట్లాడకండి అని భూమి వార్నింగ్ ఇస్తుంటే, హలో! హలో! మీరేదో డాన్స్ బాగా చేశారు, అందుకే నేను అప్రిషియేట్ చేశాను. ఇక మీ దారి మీది, నా దారి నాది. నేను వెళ్తున్నాను అని ఆకాష్ అంటే, వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు బతిమలాడారు అని భూమి చెప్తుంది. బాయ్ బాయ్ అంటూ వెక్కిరిస్తూ ఆకాష్ అక్కడి నుంచి వెళ్తాడు. అత్తయ్య, అసలు మీరు ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారు? అని భూమి అరుస్తూ ఉంటుంది. సూర్య కంటపడకుండా శారద అక్కడే దాక్కుని ఉంటే సూర్య శారద పక్క నుంచే వెళ్తూ ఉంటాడు. తర్వాత గగన్ ఇక ఆ పార్ట్నర్స్ దగ్గరికి రావటంతో, మిస్టర్ గగన్ ఇదిగోండి, వీటిపై సంతకం చేయండి. ఆగండి, భూమి గారి సైన్ కూడా కావాలి ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పటంతో, వాట్? ఏంటిది? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌ని మేము ఇద్దరి పేర్ల మీద డిజైన్ చేశాము. ఎందుకంటే ఈరోజు స్టేజ్ మీద భూమిని చూసి వచ్చిన రెస్పాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకే ఇద్దరు కూడా సంతకాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ డాన్స్ పార్ట్నర్ ఆవిడే కదా! హ్యూజ్ రెస్పాన్స్ వల్లే ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పటంతో, నేను ఇన్నేండ్లుగా సంపాదించుకున్న పేరు మొత్తం ఒకే ఒక రోజులో ఆ భూమి ఇలా తీసేసుకుందా? అయినా నేను గ్లోబల్ స్టార్‌ని అవ్వాలంటే భూమి సైన్ నేను చేయించుకోవాల్సిందే అని ఆకాష్ మనసులో అనుకుంటూ, సరే నేను సైన్ చేయించి తీసుకువస్తాను అని ప్రియకి ఆ ఫైల్ ఇచ్చి రా వెళ్దాం అని ఆకాష్ చెప్తాడు. సార్, సార్, సార్ ఆగండి. ఏంటి ఫైల్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు? మీరు ఆలోచించండి సార్. మీ లైఫ్ కోసం మీరు సోనుని పక్కన పెట్టేశారు. భూమి జస్ట్ మీకు పార్ట్నర్ మాత్రమే. అందుకని మీరు మీ డ్రీమ్‌ని వదిలేసుకుంటారా? భూమితో సంతకం తీసుకోండి సార్, మీ డ్రీమ్ నెరవేరుతుంది అని ప్రియ చెప్పడంతో, అవును జస్ట్ పార్ట్నర్ అంతే కదా! ఇప్పుడే నేను భూమితో సంతకం చేయించుకుంటాను. నువ్వు చెప్పింది కరెక్టేనని ఆకాష్ చెప్తాడు.
అలా ఆకాష్ భూమి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటే, ఇంకోవైపు భూమి ఎక్కడా అని శారద కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. భూమి అత్తయ్య ఎక్కడా అని ఫోన్ చేద్దామని ఒక చోట నిలబడి ఉంటే, అప్పుడే శరత్చంద్ర కారులో అక్కడికి వస్తాడు. "రా కారు ఎక్కు వెళ్ళాలి. నేను నిన్ను రమ్మని చెప్పాను. నువ్వు రాలేదు. అందుకే నేను రావాల్సి వచ్చింది" అని చెప్తూ ఉంటే, "నాన్న అది కాదు నాన్న, అత్తయ్య కూడా వస్తారు. కాసేపు ఆగుదాం నాన్న" అని భూమి చెప్తుంది. "చూడు, ఊర్లో వాళ్ళ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుంటావు. కన్న తండ్రి పిలిస్తే నువ్వు రావా? ఆవిడ పాటికి ఆవిడ వస్తుంది. ముందు నువ్వు నాతో వస్తావా లేదా" అని శరత్చంద్ర బలవంతంగా భూమిని చేయి పట్టుకొని లాక్కొని కారు ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతాడు. అయ్యో! గగన్ ఎక్కడా అని శారద వెతుకుతూ ఇక ఆకాష్ ఎదురు రావటంతో, "భూమి ఎక్కడ నాన్న" అని అడుగుతూ ఉంటుంది. "నేను కూడా భూమి కోసమే చూస్తున్నాను" అని ఆకాష్ చెప్తాడు. "అయితే ఒకసారి ఫోన్ చెయ్యి" అని శారద చెప్తుంది. "భూమి నా ఫోన్ కాల్ కట్ చేస్తోంది" అని ఆకాష్ చెప్తాడు. శరత్చంద్ర ఉండటం వల్ల భూమి ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత సూర్య సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి, "రాక్ స్టార్ ఆకాష్ ఎక్కడా? ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నాడు" అని అడగటంతో, ఆయన 10 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారని చెప్తాడు. ఒక అతను అక్కడ కూర్చొని వేరొక అతనితో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, "నేను రాక్ స్టార్ ఆకాష్ గారి ఫ్యాన్‌ని. ఆయన ఇక్కడ ఎప్పటినుంచి ఉంటున్నారు" అని వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. "ఆయన ముందు ముంబైలో ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు 10 ఏండ్లయింది" అని అతను చెప్తాడు. గగన్ అయితే 10 ఏండ్ల నుండి ఇక్కడ ఎలా ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడే ప్రియ వెళ్తూ ఉంటుంది. "ఏవండీ, మీరు రాక్ స్టార్ ఆకాష్ గారి పిఏ కదా! రాక్ స్టార్ ఆకాషు ఇప్పుడు ఎక్కడున్నారు" అని అడగటంతో, "ఆయన హైదరాబాద్ వెళ్తున్నారు" అని ప్రియ చెప్తుంది. "సరే, నేను రాక్ స్టార్ గారి వీరాభిమానిని. భూమి గారు అసలు ఎవరు" అని అడగటంతో, "ఆవిడ డాన్స్ పార్ట్నర్. ఇప్పుడు భూమి గారి కోసమే హైదరాబాద్ వెళ్తున్నారు" అని ప్రియ చెప్పటంతో, "అవునా! భూమి గారి కోసం వెళ్ళటం ఏంటి" అని సూర్య అంటాడు. "అయినా ఇవన్నీ మీకెందుకు" అని ప్రియ మొత్తం వివరాలు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ షో ఏమీ లేదు కదా! భూమి కోసం వెళ్ళటం ఏంటి? అసలు ఏం జరుగుతోంది అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. లేకుంటే భూమి కోసం వస్తున్నాడంటే అక్కడున్నది గగనేనా అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర, భూమి ఇద్దరూ ఇంటికి రావటం, శరత్చంద్ర చాలా కోపంగా నీతో మాట్లాడాలని చెప్పి గదిలోకి వెళ్తాడు. గదిలోకి వచ్చిన భూమి, "నాన్న, నేను నీతో మాట్లాడాలి నాన్న, నేను చెప్పేది వినండి నాన్న" అని చెప్తూ ఉన్నా కూడా ఇక శరత్చంద్ర చాలా కోపంగా, "అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఆ గగన్ గాడి చుట్టూ అలా తిరుగుతున్నావు? ఆ గగన్ గాడి పీడ విరగడైపోయిందనుకుంటే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావేంటి? చూడు, కొన్ని పరిస్థితుల కారణంగా నువ్వు చిన్నప్పుడు నాకు దూరం అయిపోయావు. మళ్ళీ నువ్వు నాకు దక్కావని నేను సంతోషపడుతూ నీ ప్రేమ కోసం నేను తపన పడుతుంటే, నిన్ను బాగా చూసుకోవాలనుకుంటూ ఉంటే, నువ్వు ఆ గగన్ గగన్ అంటూ వాడి చుట్టూ తిరుగుతున్నావేంటి? చూడు, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళే మందలించాలి. వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. ఈ రోజుటి నుంచి నువ్వు ఈ గదిలోనే ఉండాలి. సారీ, నన్ను క్షమించు. నీ చేతిలో ఉన్న ఫోనును కూడా తీసేసుకుంటున్నాను. నువ్వు ఎవరితో కాంటాక్ట్స్ పెట్టుకోను అవసరం లేదు. నేను తీసుకునే నిర్ణయమే సరి అయింది. నువ్వు ఈ గదిలోనే ఉండాలి" అంటూ గడియ పెట్టేసుకొని లాక్ చేసేసి శరత్చంద్ర బయటికి వస్తాడు. "నాన్న, నాన్న, నేను చెప్పేది వినండి" అని భూమి ఎంత బతిమలాడినా కూడా వినకుండా లాక్ చేసేస్తాడు. "చూడండి, అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భూమిని నేను ఆ గదిలో బంధించేశాను. అన్నం కావాలంటే పెట్టండి. అంతేకాని తనని బయటికి మాత్రం అస్సలు రానివ్వకండి. కాదు కూడదు నా మాట వినకుండా తనని బయటికి పంపించారా, నా కోపానికి మీరు చూడాల్సి వస్తుంది" అని, "నేను తీసుకునే నిర్ణయమే సరైంది. రేపు నా నిర్ణయం సరైందని భూమికి కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకుంటే చాలు" అని వెంటనే సూర్యకి ఫోన్ చేసి, "చూడు సూర్య, ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, ఆ గగన్ గాడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు" అని శరత్చంద్ర ఫోన్లో చెప్తాడు.